ఓం మహాగణాధిపతయే నమః. ఆపదమాపార్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం భూయో భూయో నమమ్యహం. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 30 ఆగస్టు 2019 శుక్రవారం. ఈరోజు అమావాస్య. ఈరోజు ఇంకో అమావాస్యని పోలాల అమావాస్య అని పేరు. వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం, కేతు నక్షత్రం అవుతుంది. ఈరోజు రాహుకాలం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. ఈరోజు పుట్టిన వాళ్లకు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. రాహు మిథున రాశిలో ఉన్నారు. శుక్రుడు, బుధుడు, సూర్యుడు, కుజుడు సింహరాశిలో ఉన్నారు. శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు. గురువు వృశ్చిక రాశిలో ఉన్నారు. ఈరోజు ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అశ్విని 4 పాదాలు, భరిణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి కింద వస్తాయి. అక్షరం విషయానికి వస్తే లా, లీ, లో, లా, ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు మీకు అనుకూల కాలం నడుస్తున్నది. బంధువుల వలన, శత్రువుల వలన మీ పనులు పూర్తి అవుతాయి. దూర బంధువులకు సంబంధించిన చెడు వార్త వింటారు. కార్యజయం కలుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు ఎరుపు. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే వా, వి, ఓ, వి, ఈ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు ధన వ్యాయం కనబడుతున్నది. ఈరోజు ప్రతి పనిని శ్రమపడాల్సిన అవసరం వస్తున్నది. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. దైవానుగ్రహం ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య 9, మీ అదృష్ట రంగు కుంకుమ కలర్. మీరు ఇంకా మంచి శుభవార్తలను పొందాలంటే విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభవార్తలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే కా, కీ, కో, ఖ, హే అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ఈరోజు అధిక శ్రమ చేస్తారు. మాతృ సంబంధికుల ఆగమన జరగవచ్చును. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు పసుపు కలర్. మీరు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే డా, డి, డో, హే, హు అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు అధిక ధన నష్టం జరగవచ్చును. ఈరోజు ఖర్చులు అధికంగా ఖర్చు చేస్తారు. వ్యవహార నష్టం కనబడుతున్నది. ఈరోజు మీరు ఆలోచించి అడుగు వేయాల్సి అవసరం ఉన్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు. మీరు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. హనుమాన్ గుడికి వెళ్ళి 21 ప్రదక్షిణలు చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫాల్గుని 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే టా, టీ, టో, మా, మీ, మో, మో అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు వ్యవహారీత్యా లాభాలు కనబడుతున్నాయి. ఆనందంగా జీవనం సాగుతుంది. పెద్దలను కలుసుకుంటారు. కుటుంబంలో ఉత్సాహంగా ఉండగలుగుతారు. శుభంగా పనులు జరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే పా, పీ, పో, ష, అన అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. ఈరోజు అనుకున్న పనులు పూర్తి కాక చాలా నిరుత్సాహపడతారు. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. పట్టుదలతో పని చేయాలి. ఏదైనా ఆలోచించి బాగా నిర్ణయం తీసుకోవాలి. అనవసరమైన చర్చల్లో తలదూచుకోకుంటే మంచిది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే బిల్వ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. జయ వినాయక మ్యారేజ్ బ్యూరో 100 రోజుల్లో మ్యారేజ్ చేయబడును. చేయని ఎడల మీ అపాయింట్మెంట్ ఫీజు రిటర్న్ ఇవ్వబడును. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ గీతా సురేంద్ర శర్మ గారు జ్యోతిష్య శాస్త్రం, సంఖ్యాశాస్త్రం చెప్పబడును. పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఇంటి పేర్లు పెట్టబడును. పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం,
అన్ని రకాల జాతక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి. సంప్రదించవలసిన సెల్ నంబర్ 7386777908 7729885864. అడ్రస్ గోకుల్ అపార్ట్మెంట్, రోడ్ నంబర్ 6, వెంకటేశ్వర కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్. తదుపరి తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే రా, రీ, రో, రా, తాతి, తు అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు ఖర్చులు అధికం, రాబడిపై దృష్టి పెడతారు, పెట్టుబడులకు తరుణం కాదు, పనులు మందకొడిగా సాగుతాయి, గృహం ప్రశాంతంగా ఉంటుంది, వేడుకలకు సన్నాహాలు చేస్తారు, మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే సంకటనాశన గణవచన సూత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే నా, నీ, నో, యా, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం అవసరం. ఉద్యోగులకు ఆఫీస్లో ఉల్లాసంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందకపోవచ్చు. ప్రారంభించిన పనులు కొంచెం వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. అయినా సహనం వీడవద్దు. వృధా ప్రయాణాలు చేసే అవకాశం కనపడుతున్నది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు ఎరుపు. లలితా సహస్రనామం వాళ్ళు పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరాల విషయానికి వస్తే బా, బి, బో, యా, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. మీ భార్య పిల్లలతో ఉల్లాసంగా గడుపుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో ఆలోచించి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నది. తోటి వారితో మనస్పర్ధాలు ఉంటాయి. పై అధికారుల వలన విమర్శలకు గురవుతారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6, మీ అదృష్ట రంగు పచ్చ కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే సూర్య అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే జా, జీ, జో, గా, గి అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. మీ ఆలోచనలో మార్పు వస్తుంది. కొన్ని ప్రతికూలతలు ఏర్పడతాయి. అనవసర జోక్యం తగదు. పనులు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు నీలం కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే శివారాధన చేయటం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, ఉత్తరాభద్ర 1, 2, 3 పాదాలు. అదే అక్షరం విషయానికి వస్తే గు, గే, సా, సి, సో, సా అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. వ్యవహారాల్లో తీరిక ఉండదు. ఖర్చులు అంచనాలు మించుతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ఎవరికి చర్చలు అప్పగించకూడదు. ఈరోజు మీరు మంచి చేయబడితే మీకే చెడుగా అనిపిస్తుంది. మీ మీద నిందలు మోపే వాళ్ళు ఉంటారు. సన్నిహితులను కలుసుకుంటారు. ప్రతి పనిని ఆలోచించి ముందుకు సాగాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే శివారాధన చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. ఉత్తరాభద్ర 4వ పాదం, పూర్వభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే దా, ది, దో, దా, ష అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. అదృష్టం అన్ని రకాల కలిసి వస్తుంది. సన్నిహితులు, బంధువులతో మీ పనులన్నీ నెరవేరుతాయి. ప్రభుత్వ, కార్పొరేట్ రంగాల వారికి మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగం చేసే వాళ్లకు స్థిరత్వం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు బంగారం కలర్. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే లక్ష్మీదానం చేయటం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందామండి. అందరూ మేము ఇంటర్వ్యూలకు వెళ్తున్నామండి, మేము సక్సెస్ కాలేకపోతున్నాము అంటే జాబ్ ఇంటర్వ్యూ అనే కాదండి, ఏ పనైనా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి పనితో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ పని పూర్తి కావాలంటే మీకు ఒక మంచి రెమెడీ చెప్తాను. మీరు కావాలంటే ఇది పాటించి చూడండి, మీకు తప్పక ఆ పని నెరవేరుతుంది. ఒక గుండ్రని నిమ్మకాయ, పండుబండి నిమ్మకాయ, ఒక నిమ్మకాయను తీసుకుని 4 వైపులా లవంగాలని నిమ్మకాయకు కుచ్చి దేవుని దగ్గర ఆ నిమ్మకాయను పెట్టి ఒక 21 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఓం హనుమతే నమః,
ఓం అన్మతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించి ఆ నిమ్మకాయని జేబులో వేసుకొని మీరు ఇంటర్వ్యూలో కావచ్చు, మీరు చేయాల్సుకున్న పనుల్లో ఏ పనైనా కొత్తగా పని మొదలు పెడుతున్నప్పుడు ఆ నిమ్మకాయని తీసుకొని మీ వెంట తీసుకొని వెళ్ళండి, తప్పకుండా విజయం సాధిస్తారు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.